2019-24 మధ్య వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ 5 ఏళ్లు విధ్వంసం జరిగిందన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో సీఎం మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లుగా సమిష్టిగా పనిచేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆలోచనల్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేసిందని కొనియాడారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని, మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్కి వెళ్ళడం, ఎక్కడికక్కడ ఇచ్చేయడం, మీరు నాకు మళ్ళీ మనం ఒక నెలకొకసారి కూర్చున్నప్పుడు ముందుగానే ప్రివెంటివ్గా ఏమేం చేయాలనో అవన్నీ చేసే పరిస్థితి రావాలి. దానికి మీరందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్ వల్ల ఇంకా ఎక్కడన్నా గ్యాపులు ఉంటే ఆ గ్యాపులు కూడా కరెక్ట్ చేసుకుని రియల్ టైంలో మనం ముందుకు పోయే అవకాశం వస్తుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పటికి మనం చేసిన పని ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయగలిగాం. అట్ ది సేమ్ టైం దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. ఈరోజు మనం 10.75% or 11% GSTP for the last 2 years CAGRకి వచ్చాం. బట్ అవర్ ఎయిమ్ is 15%. ఈ ఇయర్ 15% అచీవ్ కావాలనుకుంటున్నాం. అదే మరి ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు తక్కువైనా అధిగమించే ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాలి. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడా సమస్య లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో గ్రోత్ కూడా ఏమాత్రం తగ్గకుండా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఫీల్డ్కి వెళ్ళడం, ఎక్కడికక్కడ ఇచ్చేయడం, మీరు నాకు మళ్ళీ మనం ఒక నెలకొకసారి